వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి పట్టణాభివృద్ధిపై మంత్రి మనోహర్ తెనాలి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయానికి వీరందరినీ పిలిపించి వారి చేత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. స్టేట్ ఆర్కిటెక్ట్ నివిన్ తెనాలి అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెనాలి పట్టణంలో చేస్తున్న ఆధునీకరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ వీరికి పలు కీలక నిర్ణయాలు, దిశానిర్దేశనం ఇచ్చారు. ముఖ్యంగా పాత మున్సిపల్ భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో పీపీపీ మోడ్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త భవనాల నిర్మాణం, మే మొదటి వారంలో ఇన్వెస్టర్లను ఆహ్వానించాలని సూచించారు. తెనాలిలో డోర్ టు డోర్ గార్బేజ్ సేకరణ మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అందుకోసం బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి దాటేందుకు స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మాణంపై చర్చించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్లు, ఫండింగ్ విధానాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తెనాలి మార్కెట్ను పునరుద్ధరించి ఆధునీకరించి ఒక ఐకానిక్ బిల్డింగ్గా అభివృద్ధి చేయాలని సూచించారు. ముందు వైపే కాకుండా సైడ్ కూడా మార్కెట్ బిల్డింగ్ను ఆధునీకరించే ప్రపోజల్ చేశారు. మంత్రి ముందు ఉంచిన ఈ ప్రపోజల్స్ను పరీక్షించి మున్సిపల్ అధికారులతో సమీక్షించారు మంత్రి మనోహర్. Space it out where yes. There is a gradual height, but then అది దాన్ని బట్టి మీరు హైట్ ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఆ హైట్ క్యాలిక్యులేషన్ బట్టి సార్. అదర్వైజ్ నేను అన్నట్టు నాకు మిడ్ ల్యాండింగ్ కానీ ఎక్కువ వస్తుంది సార్. ఐ విల్ వర్క్ ఇట్ ఆన్ సార్. ఒకసారి ఎనర్జీ ఆడిట్ చేసాం సార్. సో ఈ బిల్డింగ్ ఎంతైతే మనకి ఎనర్జీ చేయాలో సోలార్ నుండి రేడియేషన్స్ తీసుకున్నాం సార్. అంటే ఎంత మార్జిన్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది, దానికి మన సోలార్ అప్లికేషన్ సెట్ అవుతుందని అంటే గుంటూరు, విజయవాడ, తెనాలి ఇవన్నీ కూడా గుడ్ హార్వెస్ట్ ఫర్ ద సోలార్ ఎనర్జీ సార్. సో సెల్ఫ్ సస్టైన్ మోడ్లో కూడా ఉంటుంది సార్. గ్రిడ్ కలిపేస్తాం. సో దట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సార్, సబ్సిడీ కూడా. అండ్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన ఒక బిల్డింగ్ ఉంది కదా సార్, అది మంచి స్పేస్. ఆల్రెడీ టీమ్ అసెస్డ్ సంథింగ్ సార్. అంటే సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నారు. ఓకే. సో ఇవి కూడా జస్ట్ ఒకసారి నేను ఫ్యాక్టరీకి ఒకసారి చెక్ చేస్తాను సార్. అంటే మనం కర్వ్స్ ఇచ్చాను సార్, దట్ మోడల్ మీరు చూసింది నేను అనుకున్నది. సో వాళ్ళ ఒక దగ్గర నేను వాళ్ళ దగ్గర టైం లైన్స్ తీసుకుంటాను సార్. సో దే హ్యావ్ వెరీ బిగ్ ఫ్యాక్టరీ, సో దట్ దే కెన్ ప్రామిసింగ్ వెరీ గుడ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఆర్ యూ ఆన్ కమిటింగ్ ఆన్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ? సార్ మన దగ్గర ఉండేటువంటి దానికంటే సార్ పీపీపీకి వెళ్దామని అది పీపీపీ కాదు సార్. ఇది బిల్డింగ్ పీపీపీ, ఇది బ్రిడ్జ్ బ్రిడ్జ్ సార్. సార్ అది మనం చేసుకోవచ్చు సార్. సార్ ఫండింగ్ అయితే ఉంటుంది సార్. కదా మన దగ్గర మనం ఎవరైనా ఇన్వైట్ చేస్తే మనం ఆ గౌరవం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి పిక్చర్ చేయగలదు. ఎందుకంటే సార్ మనం ఉండేటువంటి వర్క్స్ మనం క్యాన్సిల్ చేసుకుంటాం సార్. అనవసరం వచ్చింది. సో ఆ ఫండింగ్ మన డిపార్ట్మెంట్ డైవర్ట్ చేసుకోవచ్చు కదా. ఓకే. సో ఫండింగ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ, రైట్? సో మీ టైం లైన్ ఎప్పుడు చెప్తారు నాకు మళ్ళీ? సార్ ఇది ఫుటింగ్స్ మాత్రం సీజనింగ్ టైం తీసుకుంటారు, క్యూరింగ్ టైం ఉంటుంది సార్. అదర్ థింగ్స్ ఆర్ ట్రైల్ ఇవన్నీ చేస్తే అట్లీస్ట్ మనకి 6 months విల్ బీ దేర్ సార్. ఎందుకంటే మనం క్లియర్ హైట్స్ చెక్ చేసుకోవాలి, లోడ్ ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి, అండ్ క్వాలిటీ చెక్ ఒకటి ఉంటుంది సార్. సో ఇవన్నీ చేసుకుంటే మ్యాక్స్ 6 months సార్. సో ఆల్రెడీ మనకి ఎరెక్షన్ వర్క్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? వీళ్ళు నాకు చెప్పడం ఏంటంటే 2 months ఓన్లీ ఫర్ డిజైన్ కన్సిడరేషన్స్ అంతా వాళ్ళు సమ్ వెట్టింగ్ ప్రాసెస్ అంతా ఉంది సార్. ఈ కంపెనీకి అయితే మనం ఫ్యాబ్రికేషన్ ఇస్తాం, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఆ వర్క్స్ పూర్తి చేసేసేయండి. దట్ యూ కెన్ కాల్ ఫర్ ఎ సపరేట్ టెండర్. వీళ్ళకి అది ఇచ్చేస్తే ఆఫ్టర్ ఇట్స్ రెడీ వీఆర్ రెడీ బై సో అండ్ సో డేట్ అంటే వాళ్ళు దే విల్ వర్క్ టైం లైన్ అండ్ కమ్ బ్యాక్ టు అస్. రివర్స్ వర్కింగ్ చేసుకుని వస్తారు వాళ్ళు. అట్లా చేసుకోండి, కంపల్సరీ అట్లా చేయండి. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నౌ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఒకటి చెప్తారు సార్. మార్కెట్ సార్ థర్డ్ వన్కి వీ డన్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రీమింగ్ సార్. యాక్చువల్గా ఏంటంటే ఇది పీపీపీ మోడ్ అంటున్నాం సార్.
సో పీపీపీ మోడ్లో మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెస్ గివెన్ certain స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఇచ్చారు. సో దాని ప్రకారం ఏంటంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి సార్, రెవెన్యూ షేరింగ్ ఆర్ ల్యాండ్ షేరింగ్ ఆర్ కంబైన్డ్ రెవెన్యూ కమ్ ల్యాండ్ షేరింగ్ సార్. దీంట్లో ఏంటంటే హైబ్రిడ్ యాన్యుటీ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అప్లికేషన్ అప్లైడ్ ఓన్లీ ఫర్ ద రోడ్ సార్. బట్ ఇది మనకి బిల్డింగ్స్లో అప్లై చేస్తే వీఆర్ ఫస్ట్ వన్ సార్, అది 40-60 రేషియోలో వెళ్తుంది. బట్ దీనికన్నా ముందు ఏంటంటే సార్, ఇది మన పీపీపీ మోడ్ అనగానే ఎన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తారు సార్, బికాస్ ఇట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్. సో దీన్ని మనం కొద్దిగా సెన్సిటైజ్ చేసి మనం కమిటీ అంటే సమ్ కమిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీలో మనం ఏ మెథడాలజీకి వెళ్ళాలి, వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అనేది 1 or 2 సిట్టింగ్స్ మనం యూజర్ అప్లికెంట్ అండ్ ద ప్రొడ్యూసర్ మేబీ ఇన్ ద పీపీపీ వాళ్ళతో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది సార్. సో మనకున్న ఈ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ అయితే మనం బియాండ్ దట్ వీ కాంట్ గో సార్. సో మాకు తెలిసినంత వరకు ఏంటంటే సార్, వాళ్ళు ఎక్కువగా ఈ లీజ్ మేనర్లో రెవెన్యూ లీజ్ మేనర్ అని ఉంటుంది సార్, దానికి చాలామంది ఆసక్తి చూపెడుతున్నారు. ఎందుకంటే మనం సర్టెన్ స్పేస్ పర్మనెంట్గా మనం ఇచ్చేస్తున్నాం సార్, అంటే వాట్ ఆర్ ద లీజ్ పీరియడ్. ఆ కమర్షియల్ ఖచ్చితంగా మనం ఏదైతే క్లాడింగ్ చేద్దాం అనుకున్నామో నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఒకసారి వెళ్ళండి. ఓకే, సో changed context, Naveen. Yes, sir. We have to work on one thing. My priority number 1 is this, is facelift for the existing structure. Okay. 2 will be the road bridge. Okay, fine. Yeah, the iconic one. 3 is the market. Plus, as well as so we'll do the breakdown here. Yes, sir. So Sir, where are we with regard to 1? వన్ ఆల్రెడీ ద స్ట్రక్చర్ పార్ట్ టీమ్ పంపించాం సార్. ద ఫీజిబిలిటీ అంతా కూడా ఓన్లీ ఎక్స్టర్నల్ ప్లానింగ్ సార్. Correct. సో ఇది చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోతుంది సార్. Tell me how you propose to do that. ఓన్లీ ఐ నీడ్ ద స్టీల్ ఫ్రేమ్ వర్క్ మాత్రం చేస్తాను సార్, అంత ఫ్యాబ్రికేషన్ తో చేసి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 45 days to 2 months చేస్తాను. అండ్ కమర్షియల్ పార్ట్ అది అడ్వర్టైజింగ్ స్పేస్ అయితే మనం ఇస్తున్నాం సార్ ఫర్ సెల్ఫ్ సస్టైన్ మోడ్. అంటే మన కెనాల్ పక్కన ఉంది సార్, రోడ్ వెళ్ళేటప్పుడు ఈ ఎంటైర్ స్పాన్ అనేది మనకు కనబడుతుంది సార్. జబర్దస్త్ విజువల్ అది మేము వర్కౌట్ చేస్తున్నాం సార్. సో వాట్ కైండ్ ఆఫ్ మనం అనుకున్న ఇనిషియల్గా అనుకుంది దీస్ విల్ ఓవర్ పవర్, బికాజ్ ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రిడిక్యులస్ నాన్సెన్స్. వాడు మన అన్నదానికన్నా 6 అంగుళాలు ఎక్కువ పెడతాడు, చికాకు ఉంటుంది అది. మేము ఢిల్లీలో ఒకటి చూసాం సార్, అహ్మదాబాద్లో ఒకటి చూసాం. వాళ్ళు ఏంటంటే ఆ స్పేస్ దాటి వెళ్ళడానికి లేదు, ఎన్ఫోర్స్ అరిసి గొంతులు పోతాయి. Then we start with just avoid that. Okay. Let's see. Yes. Any other frame is coming, you avoid that and see. Definitely, sir. I don't want to. I want a new look to be shown already. Adi నేను చూసేది. Definitely, sir. అయితే ఇవి తీసి నేను ఫర్దర్ గా మనం తర్వాత ఏం చేద్దాం అంటే మనం అనుకున్నట్టు ఫ్రంట్ మాత్రం LED ప్లాన్ చేద్దాం. Yes, sir. అది రీప్లేస్ చేసి మనం అది మనకి బెనిఫిట్ అవుతుంది, ఇన్కమ్ వస్తుంది. దాంతో మెయింటెనెన్స్ చేసుకుందాం బిల్డింగ్. Sure, sir. ఒకసారి 2 లక్షలు వచ్చినా హ్యాపీగా బిల్డింగ్ మెయింటెనెన్స్ అనేది గో స్మూత్లీ. సో మీరు స్టార్టింగ్ April 1. Yes, sir. Can you give the timelines, Srikanth గారు మీరు చెప్పండి. నేను ఫ్రేమ్ చేసి విత్ ఇన్ 2 weeks సార్ నేను మీకు మెయిల్ కూడా అవసరం పంపించేసి సరిపోతుంది. ఓకే సార్. ఎస్టిమేట్ వస్తే మనం 14 days So you need 1 week. 1 week I will for the estimate. He'll give the estimates if you give the drawings. అంతేనా? ఎస్టిమేట్ అంటే ఇవన్నీ మరి ఎస్ఆర్లో ఉండదు సార్ ఐటమ్స్. ఐ విల్ సెండ్ 1 person సార్, ఫ్యాక్టరీ పర్సన్ ఒకరు పంపిస్తాను. సో ఏదైతే ఎక్స్టర్నల్ క్లాడింగ్ ఉందో అది వెల్డింగ్ అండ్ అదర్ ఫ్యాబ్రికేషన్ చూసి సార్.
మనం అది కూడా అనుకున్నాం, దిస్ కాస్ట్ ఇస్ ఆల్ కాస్మెటిక్. ఎస్ సో అంత ఏమీ మేజర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు దీనికి. అదే అనుకున్నాను సార్. సో దాన్ని మీరు కావాలంటే దాన్ని బైఫర్కేట్ చేసి క్విక్గా షార్ట్ టెండర్స్ ఇచ్చేసేటట్టు ఒక ఏజెన్సీకి ప్లాన్ చేసుకుని హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిందే. అది ఎట్లా చేద్దాం అనేది చూసి వాళ్ళు కరెక్ట్ పర్సన్కి చెప్తాను, వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వర్క్ మొదలు పెట్టేస్తారు. మంచిగా Can we look at beginning the work by 1st of May? డెఫినెట్లీ సార్. అది జనరల్గా జరిగేది ఏంటంటే టెండర్ ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళు గ్రౌండ్ వర్క్ అంతా రెడీ చేసుకుంటారు సార్. ఇన్ ద ఫ్యాక్టరీ ఇట్స్ ద మెజర్మెంట్స్ అండ్ అదే అయిపోతుంది సార్. ప్రీఫాబ్ అక్కడ అయిపోతుంది కాబట్టి మనకి విత్ ఇన్ నో టైం 1 డే మనకి మొత్తం ఎరెక్ట్ చేసి చూపెట్టేస్తారు సార్. అవునా? సో అండ్ లెట్స్ కీప్ అ డెడ్ లైన్. మీరు 7th April కల్లా నవీన్ గారి దగ్గర తీసేసుకుని మీరు మీ లైన్ ఎస్టిమేట్స్ అవి ప్రిపేర్ చేసుకుని మీరు కాల్ ఫర్ చేసిన టెండర్ మనకి May 1st కల్లా మనం వర్క్ గ్రౌండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది ప్రాబ్లం సార్. పాసిబిలిటీ అనగా yes sir, definitely sir. And this will be the మన ఫస్ట్ స్టార్టింగ్ రిఫ్లెక్షన్ కరెక్ట్. అలాగే